నా ఉసురు పోసుకుంటా నాశనం అయిపోతావు. నా శాపం నీకు తగిలింది అనుకో, నా కొడక నీ జీవితం సర్వనాశనమే. ఫ్రెండ్స్, ఇది దయచేసి ఏ పార్టీ గురించో లేదా పార్టీలో వ్యక్తుల గురించో కాదు. ఇది పార్టీకి సంబంధించిన వీడియో కాదు, ఎటువంటి పొలిటికల్ పార్టీ వీడియో కాదు. ఇది నాకు తీయాలనిపించింది ఒక వ్యక్తి మీద, నా కొడుకు మీద తీస్తాను ఆ వీడియో. కొడుకులు రే నా కొడక చూస్తాను నువ్వు ఆ వీడియో, ఇలా వేరే వాళ్ళ పొట్టలు కొట్టి రాలేదురా. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇట్లా ఒక వీడియో పెడతానని చెప్పి అనుకోలేదు. కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది, ఈ మధ్య నడవలేకపోతున్నాను. కాకపోతే ఈరోజు కొంచెం రిలాక్సేషన్ గా ఉంది, కట్టు విప్పాను అన్నమాట. ఇట్లా దీన్ని సపోర్ట్ తీసుకొని ఇప్పుడు నిలబడి ఉన్నాను. యాక్చువల్ గా మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను చాలా రోజులు అయింది మన షాప్ అనేది క్లీన్ చేసి, చాలా రోజులు అయింది రింగ్ గ్లాస్ ఫ్యాషన్స్ అని చెప్పి మా అల్లుడు చెప్తే, సరేలేరా నువ్వు క్లీన్ చేయి, నేను కాల్ బాగాలేదు కదా, నేను హెల్ప్ చేస్తాను ఏమన్నా ఉంటే అని చెప్పి చెప్పాను. స్టార్ట్ అయితే చేసాము. సో ఆ మూల ఉంది కదా, ఆ మూల ర్యాక్ దగ్గర ఒక నిమ్మకాయ అయితే దొరికింది, పడేసా. బేసిక్ గా సర్లే దేనికి లే అని చెప్పి పడేసా. ఆ నిమ్మకాయ విషయం అయితే పక్కన పెట్టేయింది, ఎందుకంటే అది మేము ఎప్పుడన్నా బిర్యానీ తిన్నప్పుడు పడి ఉంటుందో, లేదంటే ఎవరన్నా కావాలని ఏమన్నా వేసారో అది ఆ నిమ్మకాయలు అదంతా నథింగ్. అది ఎవరన్నా నిమ్మకాయలు వేసినా మిరపకాయలు వేసినా మనకేం ఫరక్ పడదు, మనకంతా ఏం కాదులే. కానీ నా ఫ్యాన్స్ దయ వల్ల, మా అభిమానుల దయ వల్ల, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరి దయ వల్ల, వాళ్ళందరి ప్రార్థనల వల్ల నాకేం కాదు. ఇది కూడా కాలు కూడా త్వరలో రికవర్ అయిపోతాను. సో మీకు కావాలంటే ఎక్స్రే కూడా స్కాన్ ఇక్కడ పెడుతున్నా చూడండి. సో మ్యాటర్ ఏంటంటే, కొందరు నా కొడుకులు రే నా కొడక్క చూస్తాను నువ్వు ఏంటంటే, నా కొడుకు చాలా మందికి చెప్తున్నాడంట, ఇండస్ట్రీలో వాళ్ళకి, ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళకి చాలా మంది చెప్తున్నాడంట, బ్యాడ్ గా నన్ను పోర్ట్రేట్ చేస్తున్నాడంట. అరే నా కొడక, నీలాగా నేను వేరే వాళ్ళ మీద బతికేవాడిని కాదురా, వేరే వాళ్ళని మోసం చేసి తినేవాడిని కాదు. నా సొంత కష్టం మీద నేను బతికేవాడిని. చిన్నప్పటి నుంచి నేను ఒకరి మీద ఆధారపడలేదురా. మా అమ్మ నాన్న కష్టపడతా ఉంటే నేను కూడా వాళ్ళ కష్టాన్ని నేను చూడలేక నేను కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను రా నా కొడక. నీలాగా వేరే వాళ్ళ పొట్టలు కొట్టి రాలేదురా. వీపు మీద కొట్టు, ముఖం మీద కొట్టు, పొట్ట కొట్టబాక, ఒకటి పొట్ట కొట్టాలని నువ్వు చూసావనుకో, కర్మ ఏ రోజుకి నేను వదలదు. ఇంకొకటి చెప్తున్నా, నా శాపం నీకు తగిలింది అనుకో, నా కొడక నీ జీవితం సర్వనాశనమే, నీ కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. అది చూసే నా కొడుకు అర్థమైపోయి ఉంటుంది, అరే రే నన్నే చెప్పిస్తున్నాడే అని చెప్పి. నేను బేసిక్ గా సోషల్ మీడియాలో పెట్టాలనుకోలా, కాకపోతే ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది ఈ మధ్యన. కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకోమ్మా. నా గురించి బయట బ్యాడ్గా నువ్వు ఏదేదో చేయాలా, నా గురించి ఏదేదో చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నావు, అక్కడ ఏం కాదు సరేనా. నా మంచితనం నాదే, నాకు వచ్చే ఛాన్సులు నాకు వస్తాయి, దేవుడు ఇచ్చే అవకాశాలు నాకు ఇస్తాడు. నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా అభిమానులు, నన్ను ఆదరించే వాళ్ళు నన్ను ఆదరిస్తూనే ఉంటారు. అలాగే నా షాప్ కి వచ్చే కస్టమర్లు, నా అభిమానులు చాలా మంది వస్తూనే ఉంటారు. సో నేను ఎట్లాగైనా కష్టపడి బతకగలుగుతా. ఎన్ని రోజులని వేరే వాడి మీద ఆధారపడతావు? ఈడు కాకపోతే ఇంకొకడు, ఇట్లా నువ్వు ఎంతమందిని మోసం చేసి ముంచి తింటావురా నా కొడక. బేసిక్ గా చెప్పాలంటే బిజినెస్ లో అవకతవకలు కొన్ని ఉంటాయి. అంటే ఫస్ట్ కేఫ్ పెట్టాను, దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అది తీసేయడం జరిగింది, తర్వాత ఇది పెట్టాను, తర్వాత ఇప్పుడు ట్రావెల్స్, కార్లు బిజినెస్, 100 బిజినెస్ పెడతాను. నా ఇష్టం, నాకు చేసే ఓపిక ఉంది, నాకు చేసే టాలెంట్ ఉంది, నేను చేసుకుంటా. నీ దమ్ముంటే నువ్వు చేసిరా. ఇది ఎవరో కాదు, నాకు దగ్గరైన వ్యక్తులే, నాకు తెలిసిన వ్యక్తులే. ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్తున్నా, దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, నా ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి కానీ ఎవరన్నా ఫోన్ చేసి ఎవర్రా వాడు అని అడిగాడంటే నేను వాడని ఫిక్స్ అయిపోతా. ఖచ్చితంగా నేను వాడని ఫిక్స్ అయిపోతా. దయచేసి ఈ వీడియో చూస్తే ఇంతటి వరకుతో ఈ వీడియోని ఇక్కడితో వదిలేసేయండి. మీరు కాకపోతే, మీరు కనుక అయ్యుంటే ఈ పాటికి ఆడో తగులుతా ఉంటుంది, తగిలేసింది కూడా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. వీడియో చాలా లెంత్ అయిపోయింది. అంటే బిజినెస్ లో అవకతవకలు వస్తానే ఉంటాయి, కొంతమందికి డబ్బులు ఇవ్వాలి. నేను జీవితంలో మనిషి అన్నాక అప్పులు లేకుండా ఎవరు ఉండడు. అప్పుల వాళ్ళని ఇన్సూరెన్స్ చేసి నా మీదకి పంపించి రే ఎందుకురా రే నా కొడక రే
రోజు బిర్యానీ తినాలంటే కుదరదు. ఒకరోజు పెరుగన్నం తినాలా, ఒకరోజు పస్తులు ఉండాలా. అవి నేను ఉన్నా. నాకు తెలుసు, జీవితం వాల్యూ తెలుసు, కష్టం వాల్యూ తెలుసు. నేను ఒకరి మీద ఆధారపడి నా కొడుకుని కాదు. ఇలాగ చూస్తున్నా కదా నా కొడగా, ఇదిరా నీ గురించి చెప్పాలంటే. సో ఇకనైనా మారి నీ సొంత కష్టం మీద నువ్వు బతకతావని చెప్పి ఆశిస్తా ఉన్నాను రా. లేదా నా మీదే పడి ఏడిస్తానంటే నా కొడక నువ్వు జీవితంలో సర్వనాశనం అయిపోతావు, నా ఉసురు పోసుకుంటావు, నాశనం అయిపోతావు.